హాయ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం మెయిన్ ఆర్టికల్స్ డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా మనకి సంజీవిని ప్రాజెక్ట్ మనకి పైలట్ ప్రాజెక్ట్గా చేసాము. అది సక్సెస్ అయితే అయ్యింది. వచ్చే జనవరి నుంచి మనకి ఇదొక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్తున్నారు. మనకి సంజీవిని ప్రాజెక్ట్ ఏంటి? సంజీవిని ప్రాజెక్ట్ ఇది హాస్పిటల్లో మనకి అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు మొత్తం కూడా మనకి ఇది డిజిటల్ ఫార్మెట్లో సేవింగ్ అనేటటువంటి జరుగుతుంది అనమాట. తద్వారా వెయిటింగ్ సెక్షన్ తగ్గుతుంది. అలాగే మనకి అమౌంట్ కూడా మనకి ఏంటంటే టోటల్గా రికార్డ్స్ అనేటటువంటి ఉంటాయి అని చెప్తున్నారనమాట ఈ ప్రాజెక్ట్స్లో భాగంగానే. కాబట్టి ఈ యొక్క వ్యయం తగ్గించాలి. రాష్ట్ర వ్యాప్తంగా మనము విద్యకి వైద్యంకి ఖర్చు అవుతుంది, దాన్ని మనం తగ్గించాలని ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి ఏంటంటే జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాము అని గుర్తుంచుకోండి. అయితే అందులోని భాగంగా మనకి ఒక్కొక్కటి విస్తరణకి ఒక 90 రోజుల ప్రణాళిక ఇచ్చారు. వ్యాధులు గుర్తించాలి, అలాగే ఏ కేసులు ఎన్నెన్ని ఉన్నాయో కూడా మనకి డిజిటలైజేషన్ చేయాలన్నమాట. అందరికీ ఏం చేయాలి? ఈ యొక్క యోగాని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలని చెప్తున్నారనమాట. అది ఫస్ట్ ఆర్టికల్ మనం చెప్పుకోవచ్చు. రెండో ఆర్టికల్ మనకి ఇక్కడ స్వావలంబనే రక్షణ మంత్రం. మనము ఆయుధాలని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాము. రీసెంట్గా మనకి సిప్రి నివేదిక, స్టాక్హోమ్ సంబంధించినటువంటిది సిప్రి నివేదిక రిలీజ్ చేసింది. అత్యంత దిగుమతి చేసుకునే వారిలో మనం 2వ స్థానంలో మనం ఉన్నామన్నమాట. ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉందన్నమాట. ఎందుకంటే రష్యాకి ఉక్రెయిన్కి వారు జరుగుతుంది కదా, ఆ కోణంలో చూస్తే. అయితే ఇక్కడ మనం 2వ స్థానంలో ఉన్నాం. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే రీసెంట్గా డిఆర్డిఓ ఏం చేసిందంటే టెక్నాలజీని ప్రైవేట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాము, విత్ లిమిటెడ్ సోర్సెస్లో ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్తుంది అనమాట డిఆర్డిఓ అనేటటువంటిది. తద్వారా ఏమవుతుంది? ఎక్కువగా ప్రైవేట్ పెట్టుబడులు రావడం వల్ల మనకి ఆర్థిక వ్యవస్థకు అది ఊతంగా ఉంటుందని చెప్తున్నాం అనమాట. ఆ ఆర్టికల్లో ఇది మనం గుర్తించాలి. అయితే ఇక్కడ చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. దాదాపుగా మనం చూసుకుంటే ఇక్కడ చూసాం కదా, ఆ యొక్క ఒడిదుడుకులు అన్నిటిని మనం ఏం చేయాలి? ఓవర్కమ్ చేయాలని చెప్తుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే సిప్రి నివేదిక ప్రకారము 21-25 మధ్య కాలంలో మనము 2వ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్నామని గుర్తుంచుకోవాలి. ఎందుకు? మనకి పెద్ద పెద్ద విమానాలు లేవు, గగనతల రక్షణ వ్యవస్థలు లేవు, జెట్ ఇంజన్ లేవు, సబ్మెరీన్స్, ఇవన్నీ కూడా మనం విదేశాల గురించి చూస్తాము. అలాగే R&Dకి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కూడా మనకి పెద్దగా కేటాయింపులు పెంచట్లేదు, అవి పెంచాలి అని చెప్తున్నారనమాట. ఇక్కడ బిట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే R&R ప్యాకేజీ పెంచాలి, R&D డిపార్ట్మెంట్ అనమాట. అలాగే 2021 నుంచి 2025 వరకు సిప్రి నివేదిక దిగుమతిదారుల్లో 2వ స్థానం, అది గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఒక ఎలక్షన్ కమిషన్ అయితే ఒక ప్రస్తుతం ఉన్న యువతలకి, జన్ ఆల్ఫా జన్ జీ తరాలకి 2029 లోక్సభ ఎన్నికలకు ముందే వాళ్ళని ఎన్నికల్లో భాగస్వామ్యం చేయాలని ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసింది. దానికి అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే 4000లోను, 9 నుంచి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కళాశాల వర్సిటీలకు చెందినటువంటి యువతను లక్ష్యంగా చేసుకొని ఈసీ ఏం చేసిందంటే ఒక ఎలక్షన్ గురించి అవేర్నెస్ తేడానికి ప్రతి అసెంబ్లీకి మనకేంటంటే 10 చొప్పున 50,000 ఎలక్ట్రల్ లిటరసీ క్లబ్లు అయితే ఏర్పాటు చేస్తుంది అనమాట. తద్వారా ఏంటి? మనకి ఎలక్షన్ కమిషన్ మీద, ఎలక్షన్ల మీద కార్యక్రమ అవగాహన అనేటటువంటిది విద్యార్థుల్లో పెరుగుతుంది. విద్యార్థి దశ నుంచి ఏర్పాటు చేయాలన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ మనకేంటి ఏంటంటే ఎలక్టోరల్ లిటరసీ క్లబ్. ఎంత? 50,000. అవి మనం ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట ఎలక్షన్ కమిషన్, అది గుర్తుంచుకోండి. అలాగే ఇందులో ఏవేవి కవర్ అవుతున్నాయి? 70,000 కళాశాలలు కవర్ అవుతున్నాయి, 1400 విశ్వవిద్యాలయాలు కవర్ అవుతున్నాయి అని మనం గుర్తుంచుకోవాలి. అలాగే రీసెంట్గా ఏమైంది? నిన్న
నేపాల్ అనేటటువంటివి సడన్గా వరదలు వచ్చాయి. కాబట్టి మొత్తం అక్కడ కొట్టుకుపోయామన్నమాట. భారతదేశం వాళ్ళు కూడా చాలా మంది అక్కడ ఉన్నారు. కాబట్టి ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే, ఇక్కడ మనం చూసుకుంటే నేపాల్‌కి ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే, ఇది ఒక ఈ నేపాల్, టిబెట్ ఇవన్నీ కూడా మనకి అతిపెద్ద పీఠభూమి అన్నమాట. టిబెట్ అనేటటువంటిది ఏంటి మనకి అతిపెద్ద ప్రపంచంలోనే పీఠభూమిగా ఉంటుందన్నమాట. ఒక పైకప్పులాగా చెప్తాం దీన్ని. పైకప్పు ప్రపంచ పైకప్పు అంటాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కారణం ఏంటంటే 2 కారణాలున్నాయి. ఒకటి అక్కడ హిమానీ నదాలనేటటువంటివి కరిగిపోతున్నాయి. ఆ హిమానీ నదాలు కరిగిపోయి ఏమవుతుందంటే ఆ పైన ఒక లేక్స్ లాగా తయారవుతున్నాయన్నమాట. ఒక లేక్స్ లాగా. ఇది మొదటి రీజన్. ఇవి ఒక్కసారిగా తయారయ్యి ఏమవుతున్నాయి సడెన్‌గా గండి కొడుతున్నాయి. ఒకసారి వరదలొస్తున్నాయన్నమాట. ఇది ఒకటో రీజన్. రెండో రీజన్ ఏంటి మనకి? రెండో రీజన్ ఏంటి? పలక సిద్ధాంతం. టెక్టోనిక్ ప్లేట్స్ అనేటటువంటివి మనకి కదులుతున్నాయన్నమాట. తద్వారా మనకేమవుతుంది ఈ యొక్క ఏవైతే హిమాలయ పర్వతాలున్నాయో ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ 2 పలకలనేటటువంటివి గుద్దుకోవడం వల్ల ఈ యొక్క హిమాలయాలనేటటువంటివి ముడత పర్వతాలు పైకొచ్చాయన్నమాట. ఫోల్డెడ్ మౌంటైన్స్ అంటాం వాటిల్ని. నవీన ముడత పర్వతాలివి. ఇప్పటికీ ఇవి కదులుతున్నాయి. మనకి 5 మిల్లీమీటర్లు ప్రతి సంవత్సరం మనకి కదులుతున్నాయన్నమాట. కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి భావనగా మనం చెప్పొచ్చు. ఈ నేపాల్, భూటాను ఇటువంటి వాటిల్లో సడెన్‌గా ఎక్కువగా భూకంపాలు, వరదలు సంభవించడానికి ఈ 2 కారణాలుగా మనం చెప్పవచ్చనమాట. అదే ఇక్కడ ఇంపార్టెంట్. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. కారణాలన్నీ గూడా ఆ యొక్క ఇంపార్టెంట్ అక్కడ చెప్తున్నామండి. ఎందుకు? ఇక్కడ ఇండియన్ ప్లేట్ అనేటటువంటిది యూరేషియన్ టెక్టోనిక్ ప్లేట్‌ని గుద్దుతోందనమాట. మన ఇండియా ప్లేట్ ఎళ్లి యూరేషియన్ ప్లేట్‌ని గుద్దుతోంది. అందువల్లే ఇక్కడ ఇలా లేసాయన్నమాట. నవీన ముడత పర్వతాలంటాం. 5,00,00,000 సంవత్సరాల క్రితం మనకి ఏర్పడ్డాయన్నమాట ఇవి. కాబట్టి ఇంకా యవ్వన దశలోకి వెళ్ళలేదు. ఇంకా బాల్య దశలో ఉన్నాయి. యవ్వన దశ ఉంది. ఇంకా వృద్ధ దశ ఉంది. వాటికి ఇంకా చాలా కాలం ఉందన్నమాట. అలాగే ఈ హిందూ కుష్ ఉంది కదా! ఈ హిందూ కుష్‌లో మంచు అనేటటువంటిది కరుగుతుంది. అక్కడ ఆ ప్రాంతంలో అన్నమాట. అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే కావాల్సినంత లిథియము, గాలియం ఉన్నాయి. దీని యొక్క ట్రేడ్ మనం బాగా బయటకు తీసి వీటిని ట్రేడ్ చేసినట్లయితే 1,00,000 వస్తాయని మనకిక్కడ ప్రాథమికంగా సర్వే తెలిసిందనమాట. ఎవరు? మన యొక్క అన్వేషణ శాఖ, ఈ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, అలాగే ఇంకొకళ్ళు ఉన్నారనమాట. ఎన్‌జీఆర్ఐ వీళ్ళతో కలిసి మనం టై అప్ అయ్యాము. 1,00,000 విలువైనవి ఉన్నాయన్నమాట. ఏవేవి? లిథియము, గాలియము. ఈ 2 ఇంపార్టెంటే. లిథియం ఎందులో వాడతాం మనము? ఎలక్ట్రానిక్ వెహికల్స్‌లో వీటిలంట వాడతాం. గాలియం అనేటటువంటిది ఏంటి? చిప్ డిజైన్‌లంట, అలాగే ఈ యొక్క మిసైల్ టెక్నాలజీలో వాడతామనమాట. అయితే ఇక్కడ మనకి 4 దశల్లో దీన్ని మనం పూర్తి చేస్తాం. దేన్ని? ఈ యొక్క గనులను బయటికి తీయడం అనమాట. ఎలా తీస్తాము? ఆల్రెడీ అక్కడ బోర్లు వేస్తారు కదా! ఆటిని పరిశీలించారనమాట. అక్కడ నిల్వలు ఎంతున్నాయనేది. అది జీ4 దశ అంటాం. తర్వాత జీ3 దశకి వెళ్తాం. జీ3 దశలో ఏం చేస్తాము? ఇవి దాదాపు ఎక్కడి నుంచి ఉన్నాయి? కడప నుంచి మనకి కర్నూలు ప్రాంతం దాకా ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా ఉన్నాయి. జీ3 దశలో ఏం చేస్తామంటే 800-900 మీటర్ల దాకా గ్యాప్ తీసుకుంటామనమాట. ఇంత గ్యాప్‌లో బోర్లు తవ్వుతాం. అక్కడ చూస్తాం, ఇక్కడ చూస్తాం. జీ3 దశకి నెక్స్ట్ వెళ్తాం. అక్కడ ఏంటి ఇంకా తగ్గిస్తామనమాట. ఆ గ్యాప్‌ని తగ్గిస్తామనమాట. 700-800 మీటర్లకి. ఆ తర్వాత జీ2 తర్వాత జీ1. జీ1లో ఫైనల్‌గా ఫిక్స్ చేసి ఇదంతా ఎవరు చేస్తారు? ఈ యొక్క ఎన్‌జీఆర్ఐ ఈళ్ళందరూ కలిపి చేస్తారనమాట. అయితే ఇవన్నీ ఉన్నాయని ఎవరు చెప్పారు? మనకక్కడ యురేనియం నిల్వలు ఆల్రెడీ అనుమతులిచ్చాం. ఆ యురేనియం తవ్వుతున్నారనమాట. యురేనియం సంబంధించినటువంటి అక్కడ ఎవరు? ఏమంటాం అది నోడల్ ఏజెన్సీ అనమాట. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేసి యూసీఐఎల్ అనేటటువంటి వారు తవ్వుతున్నారు. వాళ్ళకి దొరికిందనమాట. ఈ నిల్వలు గూడా దొరికాయి. కాబట్టి ఇది మనకి మంచిదే. ఒకవేళ బయటకు తీస్తే చాలా మంచిది సంపద అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ శాస్త్రవేత్తలు ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్తలు ఎక్కడ? తుమ్మలపల్ల వద్ద నుంచి, అక్కడి నుంచి యువతల కడప నుంచి అవతల కర్నూలు వరకు ఉన్నాయి. ఇవంతా కూడా ఈ బేసిన్ అంతా ఉందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చనమాట. చాలా ఇంపార్టెంటు. తుమ్మలపల్లి నుంచి మొదలైందిది. అక్కడి నుంచి
యురేనియం తవ్వకాలు ఆల్రెడీ అక్కడ చేస్తున్నారు. ఎవరు? ఏఎండీ ఆధ్వర్యంలో మనకి యూసీఐఎల్ వాళ్ళు చేస్తున్నారు. అది మనకి ఇంతకు ముందే చెప్పుకున్నాం. సో, అందులోని భాగంగానే ఇది కూడా బయటకొచ్చాయి. కాబట్టి గుర్తుంచుకోండి. బిట్ ఎలాగడుగుతాడంటే ఇవతల ప్రాజెక్ట్స్, అవతల నేమ్‌లు ఎలాగడుగుతాడో ఇవి కూడా జియోగ్రఫికల్‌గా ఏమడుగుతాడంటే ఇవతల నిక్షేపాలు ఇచ్చేస్తాడు. లిథియము, కోబాల్టు ఇటువంటివన్నీ ఇస్తాడు. అవతల లభించే ప్రదేశము మ్యాచ్ చేయండి అంటాడు. కాబట్టి ఇది కూడా అందులో ఇంపార్టెంట్ ఇస్తాడనమాట. థ్యాంక్ యూ. ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.